హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి పాలతో కమ్మగా హాయిగా పొట్టకి చలువ చేసే పులావ్ చేసి చూపిస్తానండి. కొబ్బరి పాల పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా డిఫరెంట్ అండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక అర కేజీ చికెన్ తీసుకుని దానిని శుభ్రంగా వాష్ చేసుకోండి. సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని 2 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టే వరకు బాగా కలుపుకోండి. ఇలా మనం వేసిన పసుపు, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి కూడా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఆయిల్ కూడా వేసాం కదా, ఆయిల్ కూడా బాగా పట్టించిన తర్వాత ఈ గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఈ లోపుగా మనం బియ్యాన్ని కొలుచుకుందాం. ఒక గిన్నెని తీసుకొని 2 గ్లాసుల బియ్యం తీసుకోండి. బాస్మతి రైస్తో చేసి చూపించబోతున్నానండి. మీరు నార్మల్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలో వాటర్ అనేవి పోసుకుని ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బియ్యానికి బాగా పట్టించి మూత పెట్టుకుని ఒక అరగంట పాటు బియ్యం బాగా నాననివ్వండి. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బరి బిర్యానీ అని చెప్పాను కదా, కొబ్బరి పాలతో చేయబోతున్నానండి. ఒక కొబ్బరికాయ తీసుకుని దానిని ఇలా పగలగొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. కొంచెంగా వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత ముక్కలు అనేవి బాగా నలిగే వరకు ఇంకొంచెం వాటర్ పోసుకుని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన కొబ్బరిని ఒక స్ట్రైనర్తో వడగట్టుకోండి. కింద ఒక గిన్నెను పెట్టుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకుని మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా అలా స్ట్రైనర్లో పెట్టుకుని వడగట్టుకోండి. ఇలా చేసినట్లయితే కొబ్బరిలో ఉన్న తురుమంతా కూడా పైకి వచ్చేసి దాని లోపల ఉన్న పాలు లాంటి వాటర్ అనేవి కిందకు వచ్చేస్తాయండి. ఇలా మొత్తాన్ని కూడా పిండుకున్న తర్వాత మరలా కొబ్బరి పేస్టుని మిక్సీ జార్లో వేసుకుని మరలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మరలా స్ట్రైనర్తో వడకట్టుకోండి. ఇలా 2-3 సార్లు అయినా కూడా చేసుకున్నట్లయితే కొబ్బరిలో ఉన్న పాలన్నీ కూడా గిన్నెలోకి వచ్చేస్తాయండి, స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఇలా వాటర్ అన్నీ కూడా పిండేసుకుని కొబ్బరిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాలతోనే మనం పలావ్ అనేది చేయబోతున్నాం. వాటర్కి బదులుగా పాలని వాడబోతున్నాం. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కమ్మటి బిర్యానీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి పాల గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఒక ఇలాచీ వేసుకోండి. అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని ఒక 8 నుంచి 10 లవంగాలు వేసుకోండి. మరాఠీ మొగ్గలు ఒక 4 వేసుకుని జాజికాయ కొంచెంగా వేసుకోండి. జాపత్రి కూడా వేసుకోండి. స్టార్ పువ్వు అండి, అనాస పువ్వు అంటాం కదా, అది కూడా వేసుకోండి. ఒక అర టీ స్పూన్ షాజీరా కూడా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలకి బదులుగా ధనియాల పొడి వేసానండి, మీరు ధనియాలు వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా నలిగే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. మొత్తం కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కళాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి,
అలాగే 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇవి బాగా కాగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోండి. పలావ్ మసాలా దినుసులన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి. నేను 2 గ్లాసుల బియ్యానికి చూపిస్తున్నాను కదండి, కొంచెం కొంచెంగా వేసాను. స్పైసీనెస్ మాత్రం మీ ఘాటుకి తగ్గట్టుగా మీ మసాలా దినుసులని యాడ్ చేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు, కొంచెంగా కసూరి మేతి కూడా వేసుకుని సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు, కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా ఒక అరకప్పు వేసుకోండి. అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అండి, ఇది కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదా, దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసి వేరొక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ముక్కలు మాత్రమే మనం ఆయిల్లో వేయబోతున్నాం. వాటర్ని తర్వాత యూజ్ చేద్దామండి. తర్వాత నేను మీకు చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుని బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. పెరుగంతా కూడా ముక్కలకు పట్టే వరకు కలుపుకోండి. ఇది కమ్మటి కొబ్బరిపాలు పలావ్ అని చెప్పాను కదా, స్పైసీనెస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుందండి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే పెరుగుతో పాటు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని పెరుగు కారము ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోండి. నేను కారం యాడ్ చేయలేదండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా అలా వేసుకుని ముక్కలకి బాగా పట్టించుకొని మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకుందాం. మూత తీసుకుని చూసుకున్నట్లయితే ముక్కలన్నీ కూడా బాగా మగ్గి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ముక్కల్ని మగ్గించుకునేటప్పుడు మనం నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని చూద్దాం. 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి వడకట్టుకోండి. రైస్లో వాటర్ అనేవి ఏమీ లేకుండా అన్నీ కిందకు వచ్చేయాలండి. ఇలా పొడిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే మనం కుకింగ్లో వాడబోతున్నాం. ఇలా షైనర్తో బియ్యం వాడదేవుకునే జల్లెడు ఉంటుంది కదా, అలాంటి జల్లెడలోకి బియ్యాన్ని వేసుకుని వాటర్ అన్నీ కిందకు వచ్చేంత వరకు ఉంచుకుని ఇప్పుడు పొడిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే ఇలా ఆయిల్లో వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఈ సాల్ట్ పసుపు కూడా బియ్యంలో కలిసే వరకు ఒకసారి కలుపుకోండి. బియ్యాన్ని ఇలా ఆనియన్స్తో పాటు ఆయిల్లో వేసుకున్నట్లయితే బియ్యం అనేవి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. శుద్ధలాగా ముద్దలాగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. కొంచెం సేపు రైస్ని ఆయిల్లో కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేద్దాం. ఒక్క కొబ్బరికాయకి 2.5 గ్లాసుల కొబ్బరి పాలు వచ్చాయండి. ఇంకొక అర గ్లాసు చికెన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తో 3 గ్లాసులు వేసానండి. మొత్తం కూడా 3 గ్లాసులు. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ పోసాను. 2.5 గ్లాసుల కొబ్బరి పాలు, అర గ్లాసు చికెన్ ఉడికించిన వాటర్ అండి. మొత్తం కలిపి 3 గ్లాసులు యాడ్ చేసాం. ఇప్పుడు వాటర్ అన్నీ కూడా ముక్కలకి కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా కొబ్బరి పాలన్నీ కూడా రైస్కి బాగా పట్టి రైస్ ముద్దలాగా కొంచెం దగ్గరగా ఉడుకుతుంది కదా, అంతవరకు ఉడికించుకోండి. గరిటెతో ఎక్కువగా కలిపామంటే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకే చాలా జాగ్రత్తగా స్లోగా ఉడికించుకోండి. కొంచెంగా వాటర్ని టేస్ట్ చూడండి, సాల్ట్ చాలకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం సేపు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి రైస్ దగ్గరగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుని రైస్ని బాగా మగ్గించుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరిపాల పలావ్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా వేడివేడిగా ఈ రైస్ని ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. ఎంతో కమ్మగా ఉండే కొబ్బరిపాల పలావ్ రెడీ అయిపోయిందండి. ఎప్పుడు సండే వచ్చినా రకరకాల డిషెస్ని మనం ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఈ నెక్స్ట్ సండే మీరు
ఇలా కొబ్బరి పాలతో నేను చూపించిన ప్రాసెస్తో వీడియోని ఫాలో అవుతూ బిర్యానీ కొబ్బరి పాల పలావ్ని చేసి పెట్టండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా కమ్మగా తినొచ్చండి. పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. నోటికి చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఎంత రైస్ తిన్నా కూడా హెవీగా అనిపించదండి. స్పైసీనెస్ కరెక్ట్గా ఉంటుంది. నేను చూపించిన కొలతలతో మీరు ఒకసారి కర్రీ చేసి చూడండి, రైస్ చేసి చూడండి. ఇలా చికెన్ కర్రీతో కొబ్బరిపాల పలావ్ని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కొబ్బరిపాల పలావ్ రెడీ అయిపోయింది. ఇంకా ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రం